ప్రశాంతతకు మారుపేరు మన బికనూరు. కానీ నేడు అభివృద్ధి ముసుగులో ఫార్మా కంపెనీ అనే విషం మన ఊరిని కబళించడానికొస్తోంది. ఇది కేవలం ఒక పరిశ్రమ కాదు, మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ప్రమాదం. ఒక్కసారి ఆలోచించండి. ఆ కంపెనీ చిమ్నీల నుంచి వచ్చే నల్లటి పొగ రేపు మన పిల్లల ఊపిరితిత్తుల్లో నిండిపోతే దిక్కెవరు? రసాయనాలు కలిసిన నీరు తాగి పశువులు మృత్యువాత పడితే ఆ పాపం ఎవరిది? పచ్చని పొలాలు బీడువారితే రైతు కంట కన్నీరు తుడిచేదెవరు? హైదరాబాద్ పక్కన పటాన్చెరులో జరిగిన విధ్వంసం మనకు కళ్ల ముందే ఉంది. అదే దుస్థితి మన బిక్కనూరుకు రాకూడదు. ఇది మన మనుగడ పోరాటం. అందుకే ప్రజలారా, అప్రమత్తం అవ్వండి. వచ్చే జనవరి 7వ తారీఖు అంటే బుధవారం నాడు బిక్కనూరు మొత్తం ఏకమవుతోంది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రావాలి. బిక్కనూరు పట్టణ బంద్ను విజయవంతం చేసి మన ఐక్యతను ఘంటాపథం వినిపించాలి. గుర్తుంచుకోండి, ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు మన ఊరు శ్మశానమవుతుంది. పోరాడితేనే మన బిడ్డల భవిష్యత్తు బంగారమవుతుంది. ఇది బిక్కనూరు ప్రజల పిలుపు.